శ్రీరామ అవతారం మానవులకి సర్వధర్మ కర్మ నిర్ణయాల్ని చూపిస్తోంది, నిరూపిస్తోంది. ఇక్కడ అంటే మనిషి ఎలాంటి కర్మ ఆచరించాలి, ఎలా తన యొక్క సంస్కారములు అనేటటువంటివి ముందరికి వెళ్ళాలి, రాముణ్ణి చూసి నేర్చుకో, ఇది చెప్తున్నారు. అంతేకాదు శ్రీరామ అవతారంలో మధురమైనటువంటి అవతారం రామావతారం కాబట్టి అవతార ప్రవర్తనలో కూడా, రామచంద్ర ప్రభు ప్రవర్తనలో కూడా సర్వధర్మాలకి ఆయన ఆదర్శమూర్తిగా మనకి దర్శనమిస్తారు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ, అందుకనే ఆదర్శమూర్తిగా దర్శనమిస్తారు. ఎన్ని యుగాలు మారినా మారనటువంటి ధర్మ వ్యవస్థని వాల్మీకి మహర్షి రామచంద్ర ప్రభు ద్వారా మనకి ఏర్పాటు చేశాడు. అంతటి గొప్పదైనటువంటి మానవ కథారూపంలో రామాయణాన్ని స్పష్టంగా నిరూపించాడు వాల్మీకి ఈ గ్రంథమును. అందుకనే రామాయణం చూడండి, మీరు రామాయణం చదివారనుకోండి ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలుస్తుంది. రామాయణం